సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ముందు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. చూడండి, భూమి మీద జీవిస్తున్నటువంటి మనకు దేవుని సహాయం లేకుండా ఏ పని చేయలేము. మన ఉనికి అనేది అసలు ఉండదు. సమస్త మేలులు దేవుని యొద్ద నుండే వస్తున్నాయి. అలాగే దండన, అలాగే క్రమశిక్షణ చర్యలు, ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండే వస్తాయి. మనకు జరుగు సమస్త మేలులు దేవుణ్ణి బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టే మనకు కలుగుతూ ఉంటాయి. దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే, మనకు కావలసినటువంటి శ్రేష్టమైన ప్రతి ఈవిని మనం దేవుణ్ణి అడగాలి. తండ్రి అయిన దేవుణ్ణి పిల్లలు ఏం చేయాలి? ఎప్పుడు అడుగుతూ ఉండాలి, ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మన జీవితంలో ఒక భాగం ప్రార్థన అనేది అవ్వాలి. ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఆజ్ఞ ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయువారే ఉండాలి. ప్రార్థన చేయుట వలన మీరు లేక మనము దేవునిపై ఆధారపడుతున్నాము, దేవుడే నాకు సమస్తాన్ని దయచేస్తున్నాడు అంటానికి గుర్తు ఏంటంటే మనము ప్రార్థన చేయటం. కాబట్టి ప్రార్థన చేయటం అనేది ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి తప్ప మనము దాన్ని విడిచిపెట్టకూడదు, విసర్జించకూడదు. ప్రార్థనతో మనం ఏమైనా సాధించవచ్చు. విశ్వాస సహితమైన ప్రార్థన ఎట్టి వారినైనా సరే వారికి ఉన్నటువంటి లోపాలను తీసివేయలాగున దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి మన యొక్క లోపాలు ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి. పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకుంటే పాపములు సైతము క్షమించబడతాయి. కాబట్టి మనం బాగా ప్రార్థన చేయువారమై ఉండాలి. మనలో రెగ్యులర్గా ప్రార్థన చేసేవారు ఉన్నారంటే చాలా మంచిది. రెగ్యులర్గా చేయాలి. సాధ్యమైనంత ఎక్కువసార్లు చేయడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు మనము ఏమేమి అడగాలి దేవుణ్ణి అన్నది తెలుసుకోవాలి. ఏం అడుగుతామంటే, మనకేదైనా అక్రత ఉన్నప్పుడు ఆ ఒక్క అక్రతనే పట్టుకొని చాలాసేపు ప్రార్థన చేస్తారు చాలామంది. కానీ మనం ప్రార్థించేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, చాలా ఉంటాయి. మనం కొన్ని మాత్రం ధ్యానించబోతున్నాం. ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు మాత్రమే మనలను ఆశీర్వదిస్తాడు. మనుషులు కాదు ఆశీర్వదించాల్సింది. చాలామంది మనుషుల చేత నన్ను ఆశీర్వదించండి అంటారు. మనుషులు ఆశీర్వదిస్తే వర్ధిల్లుతారా? వర్ధిల్లరు. మనుషులకు ఆశీర్వదించేటువంటి సామర్థ్యం ఉండదు. దేవుని వలన సమస్తము కలుగుతాయి. కాబట్టి చాలామంది మనుషులు మెప్పు పొందటానికి ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా మంచి పని చేయడానికి వెళ్ళేటప్పుడు కానీ నన్ను ఆశీర్వదించండి అంటారు. ఆశీర్వదించే స్థాయి ప్రజలది, మనుషులది కాదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, 100కు 100% నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన మన సృష్టికర్త. సమస్తాన్ని దయచేస్తున్నది ఆయనే అన్నప్పుడు అని ఎరిగిన ప్రతి ఒక్కరూ ఆయనను మాత్రమే నన్ను దీవించు అని అడుగుతారు. మనుషుల్ని అడగకూడదు. చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే దీవిస్తారు. దీవించడానికి వారు మన సృష్టికర్తలా? ఆ మనుషులు కాదు కదా. కాబట్టి దేవుడు మాత్రమే మనల్ని ఆశీర్వదించగలడని ఎరిగిన ప్రజలు ప్రార్థనలో ఖచ్చితంగా ఏమని అడగాలి? నాయన నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని అడగాలి. దేవుడు ఒకవేళ మీరు అడిగినప్పుడు దీవించలేదనుకో, విసుగు చెందుతారా? విసుగు చెందవద్దు. తగు సమయంలో దేవుడు దీవిస్తాడు. కానీ మనం అడుగుట మాత్రం మానవద్దు. అందుకే ఎడతెగక ప్రార్థన చెయ్యాలి, అడుగుతూనే ఉండాలి. యజమానుని దాసుడు అడుగుతూ 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 ఉన్నప్పుడు యజమానుడికి ఏమని ఆలోచన వచ్చింది అన్నాడు ఉపమానంలో, తన దాసునికి ఏదో ఒక సహాయం నేను చెయ్యాలి, చాలాసార్లు అడుగుతున్నాడు అని. అలాగే ఇక్కడ దేవుణ్ణి అడగటం అనేది అలవాటు చేసుకోవాలి. బ్రతిమిలు ఆడుకోవాలి. ఇది నా హక్కు, నాది నాకు ఇవ్వు అని అడగకూడదు. ప్రార్థనలో దేవుణ్ణి ఎప్పుడు కూడా బలవంతం చేసినట్లు ఉండకూడదు. నువ్వు దేవుడు అయితే, నువ్వు సర్వశక్తిమంతుడు అయితే, నువ్వు సర్వశక్తిమంతుడు అని నేను ఎరుగుదును కాబట్టి నువ్వు చేయగలవు. ఇలా ఒక మనిషిని బ్లాక్మెయిల్ చేసినట్లుగా, బలవంతం చేసినట్లుగా, ఆశీర్వాదాలకు నేను యోగ్యుణ్ణి,
నేను తగిన వాడిని అన్నట్టు గర్వంతో ప్రార్థన అనేది చేయకూడదు. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలకు నేను యోగ్యుని కాదు అని విరిగి నలిగిన మనసుతో మనం ప్రార్థించాలి. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. చూడండి, యెహోవా దూతను బతిమలాడుకుంటున్నాడు యాకోబు ఇక్కడ. ఎందుకని? దేవుడు ఖచ్చితంగా అడిగితే బ్రతిమలాడితే దీవిస్తాడని యాకోబు యొక్క నమ్మకం. ఒక్కసారి అడిగి వదిలిపెట్టాడా? అడుగుతూనే ఉన్నాడు, తెల్లవారిపోతుంది. చివరికి దీవించాడా లేదా? దీవించాడు. మనమైతే నీతిమంతుల్లాగా మనకు మనం తీర్పు తీర్చుకొని నేను యథార్థవంతుణ్ణి అన్నట్టు, అలాగే నాలో ఏ పాపం లేదు అన్నట్లుగా ప్రార్థన చేసి ఒక్కసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు, తర్వాత విడిచిపెడతారు. కానీ దేవుని బతిమలాడుకొనుటలో విసుగు అనేది రాకూడదు. దీవించేంత వరకు మనల్ని మనం పరిశీలించుకొనుచు, మనలో లోపాలు సరిచేసుకొనుచు దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. ఇంకా మనం అడిగేటప్పుడు సందేహించకుండా దేవుణ్ణి అడగాలి. సందేహించకూడదు. నేను దేవుణ్ణి అడిగాను, దేవుడు వీటిని చక్కదిద్దుతాడు, నా పరిస్థితులను దేవుడు చక్కదిద్దుతాడు అని చెప్పి మనం ప్రార్థనలో ఖచ్చితంగా దేవుని ఏమడగాలి? నాయన నన్ను ఆశీర్వదించు, ఈ విషయంలో ఆశీర్వదించు, ఆ విషయంలో నన్ను ఆశీర్వదిస్తే నేను మరి ఎక్కువగా లోబడే అవకాశం ఉంటుంది, నీతి క్రియలు చేసే అవకాశం నాకు ఇవ్వు, అటువంటి గొప్ప కార్యాలు చేసే అవకాశం నాకు కూడా దయచెయ్యి, నాకు ఈ స్థితి వద్దు అని దేవుణ్ణి అడగాలి. ఒక్కసారి కాదు, దేవుడు దీవించేంత వరకు ప్రార్థనలో అడుగుతూనే ఉండాలి. విసుగు వచ్చి వాటిని ఆపేస్తారు చాలామంది. నిన్న చేసిన ప్రార్థనలో అడిగినవి రెండో రోజు అవి ప్రార్థనలు వస్తాయా? రావు. ఎందుకని? ఒకసారి అడిగేలే. అంటే ఒకసారి అడిగితే దేవుడు దయచేసే అంత నీతిమంతుడువా? యేసుక్రీస్తు నువ్వు సమానంగా ఉన్నావా? అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని 100% జీవిస్తున్నావా? లేదు కదా. కాబట్టి మనము దేవుణ్ణి అడిగే వారంగానే, బ్రతిమలాడుకునే వారంగానే ఉండాలి తప్ప దేవుణ్ణి డిమాండ్ చేసినట్లు, మనము ఆర్డర్స్ వేస్తే దేవుడు వాటిని అవలంబించాలన్నట్లు అలా అర్థం వచ్చేలాగా ప్రార్థన ఎప్పుడూ చేయొద్దు. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థనా జీవితానికి అలవాటు పడదాం. రెగ్యులర్గా ప్రార్థన చేసేవారు ఎలా చేస్తారు? ప్రార్థన చాలా అర్థవంతంగా చేస్తారు. అలవాటు ఉన్న వ్యక్తులు చెప్తున్నా, అర్థవంతంగా చేస్తారు, కాన్ఫిడెన్స్గా చేస్తారు. దేవుడు ఇవి నాకు దయచేస్తాడు అనేటువంటి విశ్వాసంతో చేస్తారు. ఎందుకంటే ప్రతిరోజు ఆధారపడే వ్యక్తి ఒక్క రోజులో తనకున్న వైఖరిని పోగొట్టుకుంటాడా? పోగొట్టుకోడు. కాబట్టి మనము మన దైనందిన జీవితంలో రెగ్యులర్గా ఎడతెగక ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆ ప్రార్థనలో దేవుని ఖచ్చితంగా ఏమడగాలి? ఆశీర్వదించమని అడగాలి. అది ఏ విషయంలో? భౌతికమైన అయి ఉండొచ్చు, ఆత్మీయంగా అయినా అయి ఉండొచ్చు. అలాగే ప్రార్థనలో మనం అడగవలసింది ఇంకొకటి ఏముందంటే, చూడండి, ప్రార్థనలో మనం ఖచ్చితంగా దేవుణ్ణి అడగవలసింది ఇంకొకటి ఏంటంటే, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు కన్నులు తెరువుము. ఎవరి కన్నులు? ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తి అడుగుతున్నాడు, నా కన్నులు తెరువుము అని. ఏం చూడాలంట? మనము భౌతికమైన వస్తువులు చూస్తాము. మన కళ్ళతో ఏం చూస్తాం? భౌతికమైన వస్తువులను చూస్తాం. అంటే మనం చేతితో తాకగలిగేటువంటి వస్తువులను చూస్తాం. గాలిని చూడలేం, ఫీల్ అవుతాం కానీ గాలిని చూడలేం. కానీ ఏవి కూడా చూడొచ్చంట? ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు అంటే ఇది మన భౌతిక కంటికి సంబంధించిందా? ఆత్మీయ నేత్రాల? ఆత్మీయ నేత్రాలు. చాలామంది చదువుతారు బైబిల్, అర్థం చేసుకుంటున్నారా? తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? తప్పుగా అర్థం చేసుకుంటారు. కొంతమంది చదువుతారు కానీ అర్థం కాదు. కొంతమంది 2-3 వచనాలు చదవగానే నిద్రపోతారు.
గ్రహిస్తే నిద్ర వస్తుందా? గ్రహిస్తే నిద్ర రాదు. విరిగి నలిగిన మనసుతో ఉంటారు, నిద్ర వస్తుందా? నిద్ర రాదు. దేవునిపై గౌరవ భావంతో, ఆరాధన భావంతో బైబిల్ చదివేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు వారికి నిద్ర వస్తుందా? రానే రాదు. తమకిష్టమైన వ్యక్తితో మాట్లాడేటప్పుడు నిద్ర వస్తుందా? రాదు. తమకిష్టమైన వ్యక్తి మనతో మాట్లాడేటప్పుడు నిద్ర వస్తుందా? నిద్ర రాదు. దేవుని యొక్క గుణలక్షణాలు తెలిసిన వ్యక్తి, దేవుని యొక్క మహోన్నతమైన గుణాలు తెలిసిన వ్యక్తి వాక్యం చదివేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి భావన కలిగిన వ్యక్తి బద్ధకంగా ఉంటాడా? లేజీగా ఉంటాడా? ఉండడు కదా. కాబట్టి వాక్యం చదివేటప్పుడు, దేవుడు మనతో మాట్లాడేటప్పుడు వాక్యం ద్వారా అవి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం కూడా ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి ఆ సామర్థ్యాన్ని. కాబట్టి నా ఆత్మీయ నేత్రాలు తెరువుము, నేను గ్రహించగలిగినట్లు. నా అంతటి నేను చదువుకుంటే అర్థమవుతుందా బైబిల్ అంటే? అర్థం కాదు. నా అంతటి నేను ప్రయత్నం చేయగలనా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి? మీ వల్ల కాదు. తండ్రైన దేవుడు ఎవరినైతే అనుగ్రహించాడో వారు మాత్రమే యేసునొద్దకు వస్తారు. ఎవరినైతే ఆకర్షిస్తాడో వారు మాత్రమే యేసునొద్దకు వస్తారు. అలాగే దేవుని వాక్యం అందరూ చదువుతారు, అందరూ బైబిల్ తీసుకొని వెళ్తూ ఉంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఎవరి యొక్క మనసులను దేవుడు తెరుస్తాడో, ఎవరు ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడతాయో వారు మాత్రమే ఏం చేయగలరు? వాక్యాన్ని అర్థం చేసుకోగలరు. కాబట్టి అటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము అని అడుగుతున్నాడు ఇక్కడ. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? నాయనా, నీ మాటలు గ్రహించున్నట్లు, నీ ఆశ్చర్యకరమైన కార్యములు నేను చూచున్నట్లు అంటే ఈ కంటికి సంబంధించింది కాదు. గ్రహించటం, చూచున్నట్లు, అర్థం చేసుకోగలుగునట్లు నా యొక్క ఆత్మీయ నేత్రాలు తెరువుము అని ప్రార్థించాలి. అలాగే లూకాసు వార్త ఒకసారి మనం చూసినట్లయితే 24వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 44 నుంచి చూడండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, లేఖనములు అందరూ చదువుతారు. ఎవరి మనసు అయితే దేవుడు తెరుస్తాడో వారికి మాత్రమే లేఖనాలు గ్రహించగలిగేటువంటి సామర్థ్యం కలుగుతుంది. కాబట్టి దేవుని ప్రార్థించేటప్పుడు ఏమడగాలి? నాయనా, నేను వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు నా మనసు తెరువుము. అలాగే నేను వాక్యాన్ని గ్రహించున్నట్లు, నేను వాక్యాన్ని వెంబడించున్నట్లు, అర్థం చేసుకోగలిగినట్లు నా యొక్క మనోనేత్రములను తెరువుము అని ప్రార్థించాలి. ఇవి ఆత్మీయ మేలులు. ఆత్మ సంబంధమైనటువంటి దీవెన కొరకు ప్రార్థించాలి. భౌతిక దీవెనలు ఎలాగైతే కోరుకుంటారో ఆరోగ్యంగా ఉండాలని, అలాగే ఆత్మీయమైన దీవెనలు దేవుణ్ణి ఖచ్చితంగా అడగాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారు, ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు? బైబిల్ చదువుతారు, వాక్యం చదువుతారు, కానీ ఏమని అడగరు? ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచున్నట్లు, గ్రహించున్నట్లు, నాయన వాక్యం ద్వారా నీవు మాట్లాడుతున్నప్పుడు నేను ఆలకించున్నట్లు నా కన్నులు తెరువుము, నా మనస్సు తెరువుము అని అడుగుతారా? నా మనసు తెరవబడినట్లు నన్ను దీవించండి అని అడుగుతారా? చాలామంది అడగరు. ఎంతసేపటికి కుటుంబ అవసరతల కొరకే ప్రార్థిస్తారు చాలామంది. కుటుంబ అవసరతలు, తమ పిల్లల కోసం, వారి కోసం, వీరి కోసం, బంధువుల వర్గ కోసం చేస్తారు. కానీ తమ ఆత్మీయ జీవితం గురించి ప్రార్థిస్తున్నారా? ఆలోచించాలి. ఖచ్చితంగా మనం ఆత్మీయంగా వర్ధిల్లున్నట్లు, మనం వింటున్న వాక్యము మనం గ్రహించున్నట్లు నాయన నాకు సహాయము దయచేయి అని అడగాలి. కాబట్టి ప్రార్థించేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? వింటున్న వాక్యము నాటబడి ఫలించినట్లు ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నా యొక్క మనోనేత్రాలు తెరవండి. వినేటప్పుడు, చదివేటప్పుడు నా యొక్క మనసు అటు ఇటు చంచలత్వాన్ని కలిగి ఉండకుండా
స్థిరంగా ఉండి వాక్యాన్ని గ్రహించగలిగేటువంటి మనసును నాకు దయచెయ్యి అని